ఈరోజు నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే మనకు అన్నీ అమర్చుండగా హ్యాపీగా ఆనందం చేస్తుంటాం కదా. ఈరోజు సడన్గా ఎప్పుడైతే మైకులు అన్నీ అయిపోయినాయో నేను ఆలోచన వచ్చాను. ఆ రోజుల్లో యేసుప్రభు గారు మైకులు ఏమి లేకుండా కొన్ని వేల మందికి ఆయన అనేక రకాలుగా సువార్త చేశారు అంటే అది మామూలు విషయం కాదు. ఇది నాన్న మీ మధ్యలోనికి 2 రోజుల కింద జరిగిన విషయాలు మాట్లాడాలనుకున్నాను. అక్టోబర్ 5వ తారీఖు ఏ రోజండి? సెప్టెంబర్ 5వ తారీఖు ఏ రోజు ఏంటి? తెలుగులో ఏమంటారు? అధ్యాపక దినోత్సవం. కేవలం మన భాష ఏమైపోయింది రోజు రోజుకి. అటు ఇంగ్లీష్లోనూ మనం మాస్టర్ కాలేకపోతున్నాం, అటు స్వభాషలోనూ మాస్టర్ కాలేకపోతున్నాం. కానీ అధ్యాపక దినోత్సవం గురించి మన ఆలోచనలు గురువు. అధ్యాపకుడు ఎవరు? గురువుని బట్టి అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ లోక సంబంధం మనం గమనించిన మన 5వ సహోదరులు మంచిగా నమ్ముతారంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుదేవ. అంటే ఈ లోకంలో ఎంతమంది దేవుళ్ళున్నా కానీ ఆఖరికి లోకంలో మానవుడిగా పద్ధతులు నడిపించేవాడు ఎవరండి? గురువు అంటే ఉపాధ్యాయుడని ఎంత స్పష్టంగా తెలియబడుతుంది. అంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతిరోజు ఏదో ఒక మెట్టుని ఎక్కుతూనే ఉంటాడు. అయితే విద్యార్థులు మనం గమనించినప్పుడు ప్రతి అడుగులోనూ విద్యార్థులు ఉపాధ్యాయులకు దైవంగా కొలుస్తారు. ఇప్పుడు కూడా అనేక మంది విద్యార్థులు ఆ ఉపాధ్యాయులను పోలి నడుచుకుంటారు. ఆ భాష విధానం కట్టు కొట్ట అదే కదా. ఎందుకు ఆ గురువు గారు ఆ యొక్క ఉపాధ్యాయుడి మీద ఉన్న ప్రేమని వారి జీవితాల్లో అనుభవించుకుంటారు. కానీ ఒక ఉపాధ్యాయుడు ఎప్పుడు ఉపాధ్యాయుడు ఉంటాడు. కానీ ఆ ఉపాధ్యాయుడు కొన్ని వేల మందిని మరి ఏం చేస్తాడండి? ఇంజనీర్లుగా తీర్చిదిద్దుతాడు. అవునే కదా. డాక్టర్లుగా తీర్చిదిద్దాడు. ఇంజనీర్ లేకపోతే న్యాయం ఉండదా? న్యాయం ఉండదు. అదే డాక్టర్ లేకపోతే వైద్యం ఉండదా? ఉండదు. అలాగే పోలీసు లేకపోతే భద్రత ఉంటుందా? ఉండదు. అయితే ఇంజనీర్ లేకపోతే టెక్నాలజీ ఉంటుందా? కాబట్టి ఇవన్నీ ఎవరు తయారు చేస్తారు? ఉపాధ్యాయుడు. అంటే ఉపాధ్యాయుడు ఈ లోక సంబంధంగా ఒక గురువుగా మనము చూడగలుగుతున్నాం, ఒక బోధించేటువంటి వ్యక్తిగా. అదే మరి ఈ సనాతన ధర్మంలో మనం ఆలోచిస్తే క్షత్రియుడు బ్రాహ్మణుని గురువుగా కొలిస్తే బ్రాహ్మణుడు క్షత్రియుడైనటువంటి రాముని దేవుడిగా పూజిస్తారు. అయితే ఈ క్షత్రియుడు బ్రాహ్మణుడు కలిపి శూద్రుడైన వాల్మీకిని గురువుగా ఆరాధించడం చాలా గొప్ప విషయం. అంటే చతుర్వర్ణాలలో కూడా అది ఏ వర్ణమైన గురువే. క్రైస్తవ సమాజంలో క్రైస్తవ మిషనరీ గురించి నార్చుడు చాలా ఆశ్చర్యపోతుంటారు. మా తాతగారు ఆ రోజుల్లో కెనడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ తరఫున స్కూల్స్ తరఫున చిన్న హెడ్ మాస్టర్గా పనిచేసేవాడు. మా నాన్నమ్మ గారు మెడికల్ లైన్లో పనిచేసేవాడు. ఏదో ప్రసూతి చేస్తారు కదండి, కాన్పు అలా చేసేవాడు. అయితే నేను పొద్దున్న ఆలోచించినప్పుడు ఆయన కుమారుడు బ్రేక్ ఇన్స్పెక్టర్ అయిపోయాడు. కానీ ఆయన భార్య టీచర్ ఉద్యోగం చేసింది. మా తల్లి గారు అయిపోయింది. ఆ తరం అయిపోయింది అనుకుంటే నా తరానికి వచ్చేటప్పటికి నన్ను దేవుడే ఆశ్రయించాడు. 7 సంవత్సరాలు స్కూల్లో ఒక టీచర్గా వాయిస్ ఇన్స్ట్రక్టర్గా పనిచేశాను. ఒక 5 సంవత్సరాలు మరి జూనియర్ కాలేజీలో మరి అడ్మినిస్ట్రేటర్గా ప్రిన్సిపల్గా చేశాను. ఒక 2 సంవత్సరాలు కాకుండా మరి డిగ్రీ కాలేజీలో ఒక వైస్ ప్రిన్సిపాల్గా మళ్ళా బోధించేటువంటి వ్యక్తిగా చేశారు. దానికి మించి ఇచ్చినటువంటి ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని దేవుని నామాన్ని నా బిడ్డ దగ్గర పెట్టినప్పటికీ నా పెద్ద కుమారుడు మళ్ళీ ఎక్కడున్నాడండి? బోధ విద్యలో మరి డాక్టరేట్ చేసి మరి ఒక ఫిలాసఫర్గా ఒక కాలేజీలో ప్రిన్సిపాల్గా ఉంటూ పాఠాలు చెప్తుంది. నా చిన్న కొడుకు నానమ్మ గారు లాగా మెడికల్ లైన్లో ఉన్నాడు. అంటే గాడ్స్ బ్లెస్సింగ్స్ వెన్ యూ అండర్స్టాండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డైజెస్ట్. మనమేంటి, మన బ్రతుకులేంటి, మన స్థితులేంటి, మన పిల్లల చదివేంటి, 4th స్టాండర్డ్ 3rd స్టాండర్డ్ చదివి వారి ప్రార్థనలు వారు చేసినటువంటి ఉన్న విధిని ఈ దినాన మనము
అనుభవిస్తున్నాం. అయితే ఈ ఉపాధ్యాయ దినాన ఒక క్రైస్తవుడిగా మనం ఎవరిని ఉపాధ్యాయ దినాన్ని తీసింది ఎవరండి మనకి? సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదిన వేడుకని ఉపాధ్యాయ దినోత్సవంగా 1941లో మన ప్రభుత్వం డిక్లేర్ చేసింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదినాన్ని మనము ఉపాధ్యాయ దినోత్సవంగా, అధ్యాపక దినోత్సవంగా మనం నెరవేరుస్తున్నాం. అయితే ఆయన చాలా గొప్ప శాస్త్రవేత్త, గొప్ప ఫిలాసఫర్. కానీ ఈ భారతదేశానికి 2వ అధ్యక్షుడు. కానీ ఎంత వినయం లేకపోతే ఈ దినాన యావత్ భారతదేశం యావత్తు విద్యాలోకము ఆయనను స్మరించుకున్నారు. అదే సమయంలో మనం గమనిస్తే ఈ లోక సంబంధంగా ఈ గురువులకి ఎంత విలువ ఉంటే, మన గురువు దేవాది దేవుడు ఏంటి, ఆ గురువే ఈ లోకానికి లోక రక్షణగా వచ్చి ఆయన ఒక బావుదవుడిగా మనకి ఉన్నాడు. అందుకనే లేఖనాల్లో ఆయన స్పష్టంగా చెబుతున్నారు ఏంటంటే, గురువు ఏం చేస్తాడంటే, ఇక్కడ మత్తయి సువార్త 23 అధ్యాయం 15 చెప్తే, మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. అంటే మన గురువు ఎవరండి? మన ఈ లోక సంబంధంగా ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నప్పుడు కూడా మనకు ఉపాధ్యాయుడు ఎవరో? యేసు ప్రభువు మాత్రమే. ఆ గురువులో మనం ఏ రకంగా ముందుకి సాగుతున్నాం. ఎందుకంటే మన జీవితంలో అనేక మందిని మనం స్ఫూర్తిగా తీసుకుంటాం. కానీ ఒక క్రైస్తవులుగా యేసు క్రీస్తుని నీ గురువుగా, నీ బోధకుడుగా నీవు ఆయనను నిజమైన గురువుగా గుర్తెరిగి ఆయన అడుగుజాడల్లో వెళ్ళగలుగుతున్నావా? మన అనేక మంది క్రైస్తవులు కీర్తనాకారు పాటలు పాడారు వల్ల మన కీర్తనలు మనం ఈ పాటల పుస్తకాన్ని మనం గమనించినప్పుడు అందులో పరమత దోషాలను ఎలా పరిహించి పొందుకొట్టేలా ఇరుగు పొరుగు వారికి సత్య సువార్తను. కానీ నేటి క్రైస్తవ లోకం ఏ రకంగా ఉన్నది? తెల్లారులేసి నుంచి సాయంకాలంలో ఎప్పుడు ఎవరొకరి మీద ఎంతలు వేసుకుంటూ ఏదో ఒక మతం మీద దూషిస్తూ ఏదో కులాన్ని దూషిస్తూ జీవిస్తున్నారు తప్ప దేవుని యొక్క యేసుతో ఒక గురువుగా నన్ను నెరవేర్చుకుంటే ఆయన సత్య గురువు అని మనం గుర్తెరిగి ఆయనలో మనం ఎంతవరకు గుర్తుకుంటాం. మన గురువుని మనం గమనించినప్పుడు ఆయన బోధించే గురువు అండి. చాలామంది బోధిస్తారు కానీ పాటిస్తారు కదా, బాగా చదువుతారు. ఈ దినాల్లో క్రైస్తవులు కూడా చక్కగా చదువుతారు, నోట్లోంచి అన్నీ అమృతమైన పలుకులు వస్తాయి, కానీ వాళ్ళ బ్రతుకు చీడబోతుంది. కానీ యేసు ప్రభువుని మనం గమనించినప్పుడు ఆయన ప్రతిదీ ఆయన మరి ఆ కొండ మీద నోరు తెరిచి బోధింపసాగాడు. అంటే ఒక క్రైస్తవుడుగా నీ ఇతరులకు బోధించేవాడికి ఉన్నారంటే ఆ యేసయ్య నీకు చెప్పినటువంటి బోధ, ఆ యేసయ్య నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క సువార్త జ్ఞానాన్ని నీవు కలిగి ఉండాలి. ఏదో అప్పటికప్పుడు నువ్వు తయారు చేసుకొచ్చి ఏదో చెప్పడం పద్ధతి కాదు. ఒక ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పాలంటే అదే సబ్జెక్ట్, అదే అంశం అనేక తరాలకు చెబుతుంటాడు, అనేక మరి సంవత్సరాలు చదువుతుంటాడు. కానీ ఎప్పటికప్పుడు తను తరఫీదు పొద్దుతూనే ప్రజలకు విద్యార్థులకు ఇష్టమైనట్టుగా అనుకూలంగా చెప్తాడు, వాళ్ళకి అర్థమైనట్టుగా చెప్తాడు. అలాగే మన ప్రభువు మనకిచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ సువార్తలు ఏం చదువుతున్నప్పుడు ప్రతిదినం అది మనతో మాట్లాడతాడు, ఆయన మనల్ని బోధింపజేస్తాడు, చక్కగా చదివిస్తాడు. అందుకని యోహాను సువార్త 15:15 అంటే, నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు నేను తెలియజేస్తున్నాను. యేసు ప్రభువారు ఆ పరమ తండ్రిగా ఉన్నట్టు ఆ పరలోకపు తండ్రి సంగతులని మానవ రూపంగా వచ్చినట్టు యేసే మనకి చెబుతున్నాడు. ఒక క్రైస్తవురాలుగా నీ జీవితం ఎలా ఉన్నది? ఇతరులు నీలో యేసు ప్రభువును చూడగలుగుతున్నారా? ఇతరులు నీలో యేసుక్రీస్తు యొక్క గుణగణాలను గుర్తించగలుగుతున్నారా? మన దేవుడు యేసయ్య బోధించేటువంటి దేవుడు మాత్రం కాదు, కానీ పాటించేటువంటి దేవుడు. అయితే ఒక క్రైస్తవులుగా ఈ దినాన మనం ఏ రకంగా ఉన్నాం? ఇతరులతో చెప్పించుకుని తిట్టించుకుంటూ తల ఉంచుకుని ఉంటున్నావా? లేకపోతే దేవుడు యేసయ్య నీకు ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి, ఫస్ట్ గ్రంథాన్ని పఠించడం ద్వారా, ప్రార్థించడం ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని బట్టి ఇతరులకు మార్గదర్శకంగా ఉన్నదిగా మనకు గమనిస్తే నేర్పించేటువంటి గురువు. చాలామంది పాఠాలు చెబుతారు కానీ నేర్పించరు. కానీ కొంతమంది మాత్రమే ఈ ప్రాక్టికల్ చేయాలనుకోండి, ఏం చేస్తారు? దగ్గర చేస్తారు చేయరా? అలాగే మన యేసు ప్రభువు వారు కూడా మన ప్రాక్టికల్గా ప్రతిదీ
మన జీవితంలో ఆయన నేర్పిస్తున్నాడు. ఆయన ఏమన్నాడంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 29 చక్కగా చెప్తుంటే, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును కనుక నీ మీద నాకు కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నది, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. యేసుప్రభుడు ఏమంటే సాత్వికుడము. సాత్వికత్వం ఎంతమంది ఉందండి? సాధు స్వభావం మనలో ఉందా? మన పొలాన్ని బట్టి, మన ఉద్యోగాన్ని బట్టి, మనకున్నటువంటి అమ్మ బాబు సంపాదన బట్టి ఎక్కడ లేని గర్వం. ఈ దినాల్లో క్రైస్తవులకి ఉన్నంత గర్వం క్రైస్తవేత్తలు లేదు అని చెప్తున్నారా? నేను చూస్తున్నాను. కొంచెం డబ్బులు ఉండేదారు, కొంచెం ఆస్తిపాస్తులు చాలు, కొంచెం హోదా ఉండేదారు, నన్ను మర్చిపోయి చేస్తున్నాను. కానీ యేసుప్రభుడు నేను సాత్వికుడను. చదువుతున్న కొందని నీలో ఆ యొక్క సాత్వికత్వం ఉండవు తప్ప గర్వము ఉండకూడదు. అయినా నా యొద్దకు రండి, నేను మీకు నేర్పుతాను. ఆయన యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులు పాదాలు కడిగాడండి. కడుగుతున్నప్పుడు శిష్యులు ఏమన్నారు? అయ్యా నువ్వు మా బోధకుడివి, మా కాళ్ళు కడగడం ఏంటన్నప్పుడు ఆయన అన్నాడు, నేను చేస్తున్నాను, మీరు కూడా అలా చేయమన్నాడు. ఒక క్రైస్తవులుగా మన జీవితాలు ఎలా ఉన్నాయి? తగ్గింపు స్వభావం ఉందా? ఏదో మీ అమ్మ మీ నాన్న ఏదో టీచర్ ఉద్యోగం చేశారు, వాళ్ళ ప్రార్థన ఫలితం నువ్వు ఒక స్కూల్లో కాలేజీ పెట్టుకున్నావు. కాలేజీ పెట్టుకుంటే నీకు ఎక్కడలేని గర్వం, నీకు ఎక్కడలేని ఆహా, జాగ్రత్త, ఏదో ఒక రోజు పడిపోతావు. ఇప్పుడు యేసుప్రభు వారిని తగ్గించుకొని వెళ్ళమంటున్నాడు. అంటే ఎంతున్నా కూడా ఈ అధికార దాహం ఉండకూడదు, ధన దాహం ఉండకూడదు. ఏవి శాశ్వతము కాదు. ఎండి నాకు చెట్టు నుంచి ఎలా రాలిపోద్దో మన జీవితాలు కూడా ఒక వయసు వచ్చిన తర్వాత కాలానుగుణంగా మనం అయిపోతాం, రాలిపోతాం, మట్టి నుంచి దిగబడ్డాం, మొన్నైపోతాం. అది గుర్తించుకొని ముందుకి సాగాలి తప్ప మనకున్న ధనధాన్యాన్ని బట్టి అహంకారం అనుకోదు. తగ్గింపు స్వభావం నేటి క్రైస్తవ లోకములో లేనటువంటిది ఏంటంటే ఇది. తగ్గింపు స్వభావం అస్సలు లేదు. మళ్ళీ చెప్పేదండి, యేసుప్రభు మా దేవుడు అని పోలుస్తారు. ఎంతో సత్యం. ఒకసారి ఆలోచించండి. మన గురువు మన బోధకుడు ఏం చేసుకున్నామంటే తగ్గించుకోమన్నాడు. అందుకని విద్యాభ్యాస కాలం 4 అధ్యాయం 15 చదువుకుంటే ఆయన 10 ఆజ్ఞలు ఇచ్చినట్టుగా ఏం చేస్తున్నారు? తరములకు మీ పిల్లలకు నేర్పమన్నాడు. అంటే నీతో నీ విశ్వాసం అంతరించిపోకూడదు. మా పితరులు ఎటువంటి విశ్వాసం నాకైతే తెలియదు, కానీ నా తల్లిదండ్రులు ఒకటే చెప్పేవాళ్ళు, ఆ కడ శ్వాస వరకు ఎటువంటి స్థితి వచ్చినా, నీ శరీరం పిడిపోతున్నా, నీ చుట్టుపక్కల వారిని ఎన్ని చేసినా నీ విశ్వాసం వచ్చి నువ్వు సడల వద్దు. ఎందుకంటే నిన్ను నీ తల్లి గర్భం నుంచి ఏర్పాటు చేసిన దేవుడు సమస్తము చూచుకునే దేవుడు, కాచేటువంటి దేవుడు, కాపాడేటువంటి అటువంటి దేవుని మనం ఎంతవరకు దేవుని యొక్క వాక్యానుసారంగా ముందుకి వెళ్ళగలుగుతున్నాం. ఎందుకంటే దేవునికి భయపడాలంటే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడు ఏంటంటే దేవుడే మన కొరకు ఒక బోధకుడికి వచ్చినప్పుడు ఆయన బోధన మనం విని ఆచరించి పాటించినప్పుడు మన బిడ్డలకు కూడా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. క్రమశిక్షణ నేర్పేటువంటి వాడు. ఒక గవర్నమెంట్ ఉద్యోగి డ్యూటీకి వెళ్ళాలంటే 9 గంటల ఉద్యోగం అయితే ఎన్ని గంటలకు వెళ్తాడండి? 8:50కి ఉంటాడు. అదే ఒక క్రైస్తవుడు దేవుడి సన్నిధానానికి ఆరాధన రావాలంటే 11 గంటలకి ఆరాధనకి ఎన్నుకుంటాడండి. 11:30కు ఉంటుంది. ప్రార్థనలు అయిపోవాలి, పాటలు అయిపోవాలి. ఆ పాస్టర్ 4 ముక్కలు చెప్తాడు కదా, ఆ ముక్కలు దాన్ని చెప్పి సరిపోతుంది. జాగ్రత్త. యు ఆర్ నాట్ సిట్టింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, యు ఆర్ సిట్టింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్. మనం ఇక్కడ సమాధానం చెప్పకపోయినా ఎవరు సమాధానం, కానీ అక్కడ అడుగుతాడు ఆయన, నేను నీకు సమయాన్ని ఇచ్చానే, నీకంత విలువని ఇచ్చానే, నేను సమస్తం ఇచ్చానే, నా సన్నిధానానికి వచ్చి కానీ ఏబుల్ టు స్పెండ్ 1 hour. ఆయన క్రమశిక్షణ కలిగినటువంటి దేవుడు. ఎందుకంటే ఏ రోజు రాజు దగ్గరికి ఆ జ్ఞానులు వచ్చి మరి యూదులు రాజు ఎక్కడ పుట్టాడే అని అడిగినప్పుడు ఆయన నాకు తెలియదు, మీరేమి చూసినట్లంటే వీళ్ళు వచ్చి యేసుప్రభువుని చూసి తిరిగి పెడుతున్నప్పుడు స్వప్నం మన దేవుడు ఏం చేస్తారు, వాళ్ళని వేరే మార్గం. అంటే మన క్రమశిక్షణ నేర్పే ఆ జ్ఞానులు ఏమన్నా యేసుప్రభువుని నమ్మారా? యేసుప్రభు ఒక దైవ బిడ్డ వచ్చాడని చెప్పి చూడడానికి వచ్చాడు, కానీ వారితో కూడా మాట్లాడాడు దేవుడు. ఎంత మంచి దేవుడు అండి.
మరి ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చిన మనతో ఎన్నిసార్లు ఎలా మాట్లాడతాడు? ప్రతిదినం అనుక్షణం ఆయన కంటికి రెప్పల కాచి కాపాడు ఒక క్రమశిక్షణలో బ్రతకాలని ఆయన ఉంటుండే మనం ఎంతవరకు ముందుకి వెళ్ళగలుగుతున్నాం. లోకతత్వం చూసి వాళ్ళు ఏం చేశారు? వెళ్ళినా కూడా దేవుని ఆత్మ నడిపి ప్రకారం వారు ఈ దినాల్లో అనేక స్కూల్స్, మిషనరీ స్కూల్స్, హాస్పిటల్స్ అన్నీ ఈ దినాలు ఎందుకు నమ్ముతున్నారంటే నీ గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు. క్రైస్తవులు మోసము చేయరు. క్రైస్తవులు చక్కగా ఏదైనా పద్ధతిగా చేస్తారు. క్రైస్తవులు మన మతాలకు అతీతంగా వారు చేయాల్సిన సేవ వారు చేస్తారు. వారిలో యేసుక్రీస్తు ఉన్నాడు. కానీ ఈ దినాన ఒక క్రైస్తవుగా ఒక దైవజనుడిగా నీలో యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన ఎంత క్రమశిక్షణ కలిగిన దేవుడు. ఆ క్రమశిక్షణ మనలో ఉన్నదా? దేవుని సన్నిధానానికి రాగలిగిన అందుకని యేసుప్రభుడు ఎంత క్రమశిక్షణ అంటే ఆ యేసులేం దేవాలయానికి ఏం చేశాడంటే కొండ పట్టుకొని మొత్తం తీసుకోవడం మానేసి ఏంటి నా తండ్రి ఆలయాన్ని మీరు ఏం చేస్తున్నారు? వ్యాపార కూడలుగా చేస్తున్నారు. నేటి క్రైస్తవ సేవకులు వ్యాపారం చేస్తున్నారా లేకపోతే సేవ చేస్తున్నారా చెప్పండి? ఖర్చీలు ఈ ఖర్చీలు తీసుకుంటే స్వస్థ వస్తుంది. ఆయిల్ బాటిల్ ఈ ఆయిల్ బాటిల్తోనే మీకు స్వస్థ వచ్చేస్తుంది. అసలు మీటింగ్లు వస్తున్నాయంటే వాకింగ్ అంటే అన్నదాన గనులతో ఎక్కువైపోయింది. ఈ మధ్య ఈ పోస్టర్స్ వచ్చినాయి. అవునా? పోస్టర్స్ ఎక్కువ. రెండోది ఇంకా గమనిస్తే అబ్బా ఎంత అడ్వర్టైజ్మెంట్ కావాలండి ఇది చెప్తే బాగుందని వాకింగ్ కొరకు ఏం చేస్తాడు? కొన్ని వేల ధనాన్ని ఇస్తున్నారు తప్ప నిజమైనటువంటి సేవ చేయగలుగుతున్నారా? ఇదండి క్రమశిక్షణ. యేసుప్రభు వారు ఈ దినాన మీ నుంచి నా నుంచి కోరుకుంటుందంటే ఈ ధనధాన్యాలైనా కోరుకోవట్ల. ఆయన కోరుకునేది ఏంటంటే క్రమశిక్షణ. ఒక క్రైస్తవులుగా ఆయన బిడ్డగా ఆయన మరి ఏర్పాటు చేస్తున్న కుమారుడుగా కుమార్తెగా పద్ధతి ప్రకారం జీవించగలుగుతున్నావా? ఎందుకంటే దేవుడు ఒక్కసారి ఆలోచించండి. వాట్ ఈస్ యువర్ లైఫ్? యువర్ ఫోర్ ఫాదర్స్ లైఫ్. Do you have the eligibility according to Sanatana Dharma to worship God? క్షమించండి నేను అడుగుతున్నాను. ఈ చతుర్వర్ణాలలో నువ్వు ఏ వర్ణానికి సంబంధిస్తావు? అయినా దేవదేవుడు నేను తన కుమార్తెకి ఏర్పాటు చేసుకుని తన రక్తంలో కడిగి తన కుమార్తెగా చేసుకున్నట్టే హౌ ఫార్ యు ఆర్ డెడికేటింగ్ యువర్ లైఫ్ టు వర్షిప్ గాడ్. ఎంతో విచారకరం. ఈ దినాన అనేక మంది క్రైస్తవ మిషనరీ వారి బిడ్డ తల్లులు మిషనరీ కానీ దినాన వారి యొక్క బిడ్డలు ఆత్మీయంగా క్రమశిక్షణ పెరగడంలో అడుగుతున్నారు. ఏ మిషనరీ జీవితాన్ని గమనించండి. దిన ఆత్మీయంగా వారి బిడ్డల్ని పెంచలేకపోయారు కాబట్టి భ్రష్టత్వంలో జీవిస్తున్నారు. అటువంటి భ్రష్టత్వం నీలో నాలో కలుగుగా ముందే ఒక క్రమశిక్షణలో మనం దేవుడి క్రమశిక్షణ ముందుకి సాగాలి. దేవుని భయభక్తులు కలిగి ముందుకి వెళ్ళాలి. అటువంటి ఆలోచన విధానం ఎంతవరకు మన జీవితాల్లో ఉన్నది? లేకపోతే కాళ్ళతో కొరడాలతో కొట్టినట్టు కొట్టండి. మన దేవుడు ఎంత ప్రేమమయ్యో వ్యవహారం వచ్చినప్పుడు అంతే పద్ధతి. అందులో మొహాటం అనేది నేను జాగ్రత్త. ఈ కరుణ కృపాయుగంలో ఆ ఈ యొక్క దేవుడు ఇచ్చిన నీ కృపాయుగంలో నేను ఎంత ప్రేమిస్తున్నాడో నిన్ను సరిదిద్దుకోకపోతే అంత శిక్షణ నీవు అనిపించాలి. ఈ మాట ఏ ధైర్యం చెప్పండి. పాపులర్ అలాంటి కాలు ఇచ్చుకోండి. మీ గురించి నేను 40 ఏళ్ళ ఇది చేస్తాను చేయదు. ప్రార్థన ఎలా ఉంటుంది? ఒక ధైర్యం ప్రార్థన చేయాలని ప్రభా నా చిన్న సంఘాన్ని ఆస్వాదించండి, నాకు సహాయం చేసేవాళ్ళని ఆస్వాదించండి. అయిపోయింది. ఇదే ప్రార్థన. దైవజనుడు అంటే తను ఒంటరిగా వెళ్ళి కుటుంబానికి వేరుగా ఉండి తనకిన్నటువంటి ఆ యొక్క సంఘంలో బట్టి కుటుంబాన్ని ప్రతి ఒక్కరు గురించి ప్రార్థించగలిగి ఉండాలి. నేను ప్రతిరోజు ఏం చేస్తాను? దైవజనుడుగా నాకు నా బాధ్యత. ఇది గుడి ధైర్యంగా చెప్పగలిగిన ఎంతమంది ఉంటారు? నా భార్య అడుగుతుంది ఏంటంటే మధ్యరాత్రి కొనుక్కోకుండా ఏం చేస్తానంటే నేను మౌనంగా ఆ హాల్లోకి వచ్చి నేను దేవుని ఏ రోజు నేను ప్రార్థన చేయకపోతే నాకు నిద్ర. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన పర్వకమందు నా తండ్రి అని ప్రార్థన నేర్పినటువంటి నా యేసయ్య నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నేను సరిగ్గా నిర్వర్తిస్తున్నానా లేదా? ఒక క్రైస్తవులుగా నీ జీవితం ఎలా ఉన్నది? మనం పాపంలో జీవిస్తూ ఉంటే ఆయన మనను రక్షించాడు, పాప విముక్తుని చేశాడు.
పరిశుద్ధతను మనకు సంతరిస్తున్నాడు. మన యేసుక్రీస్తునామములో ఏది అడిగినా ఇస్తున్నాడు. యేసుక్రీస్తునామములో స్వస్థత కలుగును గాక అంటే నీ విశ్వాసం కంటే నీవు చేసే ప్రార్థన ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి స్వస్థతను ఇస్తున్నట్టు దేవుడు నీకు ఒక బోధకుడుగా గురువుగా ఉంటే ఆ యేసయ్యను నీ జీవితంలో ఏ రకంగా ముందుకి తీసుకెళ్తున్నాడు. మనల్ని గుర్తుంచుకునే దేవుడండి. మన గురువుగారు ఎవరంటే గుర్తుంచుకుంటాడు. నా జీవితం అనేక మంది వేల మంది స్టూడెంట్స్ నేను చెప్పుకుంటాను, పాఠాలు కానీ చెప్పి కానీ అదంతా నాకు గుర్తుంటానే. కానీ మన యేసయ్య గురువులకు గురువు, ఆయన ప్రతి ఒక్కరిని గుర్తు తెచ్చుకుంటాడంట. అందుకని ఇక్కడ యెషయా గ్రంథం 63:16 చదివితే మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మల్ని నెరుగుగా అంగీకరంగా పోయినను యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలం నుండి మా విమోచకుడు మా పేరు కదా. అంటే అబ్రహాము పిలిచిన దేవుడు, అబ్రహాము మరి నిన్ను నన్ను గుర్తించకపోవచ్చును, కానీ యేసయ్య మనను జ్ఞాపకము చేసుకునే దేవుడు. యేసయ్య అనే ఒక చిన్న ప్రార్థన, ఆ మాట అన్నంత మాత్రమే ఆయన ఆలకించేటువంటి దేవుడు. అటువంటి దేవుడు కానీ నీవు నేను ఏ రకంగా ముందుకి సాగలుగుతున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం కలిసి ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవుని ఎరుకైన వాడే. ఈ యొక్క మాటను మనం అర్థం చేసుకోగలిగితే మనం అన్ని మతస్థులు మనం చెప్పకూడదండి. ఎందుకంటే దేవుడు దేవుడే కాబట్టి దేవుడికి వచ్చినప్పుడు దేవుడే చూసుకుంటాడు. కాబట్టి మన బాధ్యత మనము ఆయన బిడ్డలుగా క్రైస్తవులుగా ఏ రకంగా ముందుకు సాగుతున్నాం అంటే మనం ఆలోచించాలి. మన ఇల్లు మనం శుభ్రం చేసుకోవాలి, కానీ ఎదుటికి మనం శుభ్రం చేయాల్సిన పని లేదు. ఈ దినాల్లో క్రైస్తవులుగా ముందు నీ కోపం సరి చేసుకోవాలి. బయట కోపం చూడకు, పోతద్దులో పెట్టి నీ కొంపలో ఉన్నటువంటి అశాంతిని నీవు సన్మార్గంలోకి తెచ్చుకుంటాకే ప్రయత్నం చేయి. ఎందుకంటే దేవుడు నన్ను గుర్తుపెట్టుకునే దేవుడు. పేరు పెట్టి నిజమే కదా. అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాం కదా పేరు పెట్టి పిలిచాడు కదా. పిలిచి ఏం చేశాడు? అబ్రహాముగా. అబ్రహాం అంటే అనేకులకు జనాంగాలకు తండ్రి. మరి దినాల్లో ఎంతమంది మిషనరీలు, ఎంతమంది క్రైస్తవులు బాప్టిజం కూడా తీసుకోకుండా వీళ్ళు దేవుడు సేవ చేస్తారండి. మీకు ఎవరు తెలుసా? చేస్తే నాకు చాలామంది చేస్తారు. కిలారి ఆనందపాడు, కిలారి శ్రీనివాసం ఉంటారు మంచిదండి. నేను చెబితే ఉన్నాడు స్టేట్మెంట్, పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తాను తెలుసా. నేను యేసు ప్రభు బోధను బట్టి ఆకర్షించబడ్డాను తప్ప నేను యేసు ప్రభు మతాన్ని నేను పుచ్చుకునే బాప్టిజం తీసుకోవాలా. ఎంత విచారు కాదు. ఒక పేర్లు ఉంటాయి, అర్జునరావు, హనుమంతరావు, ఆరో హీరో, ఆడు పెద్ద పెద్ద మిషనరీలుగా జీవిస్తాడు. కానీ బతుకు మారలా. నీ బతుకు కూడా అలా ఉంది, ఒకసారి చూసుకో. దేవునిలోకి వచ్చిన తర్వాత దేవుని చేత పేర పెట్టబడి ఆయన నామానికి మహిమ గుర్తు పెట్టుకొని పిలుస్తాడు. ఆయన ఓ బ్రహ్మా అని పిలిచాడు, ఓ యాకోబు అని పిలిచిన దేవుడు నిన్ను పేరు పెట్టి పిలవాలనుకున్నప్పుడు, క్రైస్తవులకు వచ్చినప్పుడు క్రైస్తవ పేరును పెట్టుకుంటాం మంచిది. ఆ పేరు చేత బాప్తిసం పొంది, ఆ పేరు చేత నీవు రక్షింపబడి, ఆ పేరు చేత దేవుని ఆ పరలోకంలో నీవు లిఖించబడటం ఎంతో ఆవశ్యకత ఉన్నదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటారు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన పక్షపాతం లేని దేవుడు. మనమైతే బిడ్డ దగ్గర పక్షపాతం చూపెడతాం. పెద్ద బిడ్డ అంటే ప్రేమ అనుకోండి, ఆయన చూపెట్టిన ప్రేమ చిన్నబిడ్డను చూపెడతాం. చిన్నబిడ్డ అంటే ప్రేమ అనుకోండి, పెద్ద బిడ్డకి ఆ ప్రేమ చూపెడతాం. కానీ మన దేవుడు మనం గమనిస్తే ఆయన పక్షపాతము లేదు, ప్రతిదీ పద్ధతి ప్రకారం చేసుకునేటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు. ఆయన నీతిమంతుడుగా మనల్ని కూడా ఎవరమంటాడు? నీతిమంతుడుగా ఉండమంటాడు. మనం ఏ నీతిని కలిగి ఉన్నాం? స్వనీతితో గర్వడిగుతున్నావా, లేకపోతే దేవుని నీతిని అడిగి నిన్ను తగ్గించుకొని ముందుకి సాగలుగుతున్నావా? ఆయన నామానికి మన మీదకి వస్తున్నాం. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం మొత్తం చదివినప్పుడు నేను మంచి గొర్రెల కాపరిని, నా స్వరాన్ని నా గొర్రెలు ఉంటాయి. నా స్వరాన్ని నా గొర్రెలు ఉంటాయి కాదు, కానీ నేను నా గొర్రెల స్వరాన్ని నేను అది క్రూర మృగాల నుంచి గుడ్డు కర్ర పట్టుకొని కాచి కాపాడే దేవుడు. ఈ లోక సమయంలో సాతాను పెట్టేటువంటి ప్రలోభంలో నీవు క్షీణించిపోకుండా, పాడైపోకుండా, నశించిపోనుకోకుండా నిన్ను కాచి కాపాడుతున్న దేవుడు. ఆయన ఏంటంటే నా ప్రాణాన్ని
ఆయన ప్రాణం పెట్టారా లేదా? కాబట్టి మనం చేసే పొరపాట్లు చేస్తాం. క్రైస్తవ జీవితం అంటే అంత పరిశుద్ధం కాదు, ప్రతిరోజు పాఠము నేర్చుకుంటాం. కాబట్టి మన బ్రతికిలోనే ఆయన మన కొరకు పరలోకాన్ని చేర్చే గురువు. ఈ లోక గురువులు ఈ లోక సంబంధమైన చదువుల్లో వీళ్ళు డాక్టరేట్లు పిహెచ్డీ చేస్తారే తప్ప పరలోకం చేర్చలేదు, నిత్య జీవానికి మార్గాన్ని చూపెట్టలేదు. కానీ మన యేసయ్య పరమగురువుగా, మన గురువుగా, మన రక్షణగా మన పరలోకం తీసుకెళ్ళేటువంటి దేవుడు మనకుంటే మనం ఎంతవరకు ముందుకి నిత్య జీవాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు ఇదనంటే నేనే బాధకుడు, నేనే నిన్ను తగ్గించి ముందుకు తీసుకునే వ్యక్తిని కలిసి ఆలోచించుకుంటే నీవు నేను ఏ రకంగా ముందుకు సాగుతున్నాం. ఆత్మపరిశీలన చేసుకునే ప్రత్యేకం కాదు. ఎందుకంటే ఆత్మపరిశీలన దేవుడు సరిగ్గా చేసుకుంటే తప్పుగా ఎందుకంటే అది ఒప్పే. మనం ప్రతిరోజు ప్రతిరోజు ఏదో కానీ దినాన దేవుడు మనతో మాట్లాడితే ప్రభావ నాతో మాట్లాడేటండి ఈ నా మహిమాటలు నన్ను చక్కదిద్దు సరిదిద్దుకొని ప్రార్థన చేస్తే ఆయన ఆలకించడానికి ఆయన చెవులు మందము, ఆయన ఆలకించి నిన్ను ఆదరించి భక్తులు చేసుకుని ఆయన చేసుకుంటాడు. ఆరాధన మూర్తిగా నేను గమనిస్తాను. ఆయన పేరు మారాలి, కానీ ఆయన ఎవరో చెప్పాడు నా పేరు మార్చే కంటే నా పేరుతో నేను అనేక మందికి మార్గదర్శకంగా నా స్వజాతిలో నేను మేలు ముఖ్యమంత్రి చేసుకుని శిష్యులు ఉంటాను. కాబట్టి దేవుడు మొక్కలను దూరంగా వాడుకుంటాడు. అయితే దేవుని చేత వాడబడుతున్నావా లేదా? ఇదైనా ఒక యేసులో వారు నేను మంచి బోధకున్నారు, మంచి కాపాడు అన్నారు. మీ జీవితంలో యేసులో కుమారుగా కుమార్తెగా తీరక్తిగా జీవిస్తున్నారు. ప్రసారాలు ఇచ్చుకోండి. అధ్యాపన దినోత్సవం ప్రతి సంవత్సరం వస్తుంది. కానీ ఈ దేవుడు, ఈ గురువు, ఈ బోధకుడు ప్రతి క్షణం అనుక్షణం ఈ జీవితంలో ఎల్లవేళ ఈ నుండి నడిపించిన వార్త చిన్న వాక్యం జీవించిన వార్త.